హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీధర్రాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ చక్కటి 1870 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని కొత్తపేట హరిపూర్ కాలనీలో తీసుకొస్తున్నానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు 2వ ఫ్లోర్లో ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద కార్ పార్కింగ్, 2 కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్ కూడా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి మిస్ కాకండి. బడ్జెట్ చాలా రీజనబుల్ రేట్లో ఉంది. మంచి వుడ్ వర్క్ తోటి ఓనర్ ఉండి మొన్ననే షిఫ్ట్ అవ్వడం జరిగింది కొత్త ఫ్లాట్లోకి. అందువల్ల ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కింద భాగం ఏదైతే ఉందో ఇది కార్ పార్కింగ్ అండి. చూడొచ్చు ఎంత పెద్ద కార్ పార్కింగ్ అనేది. ఆ పిల్లర్ టు ఈ పిల్లర్ వరకు 2 కార్లు అలవోకగా నీట్గా పడతాయండి. దీని గురించి మొత్తం చెప్తున్నా. ఎంట్రన్స్ అనేది అటు నుంచి వస్తారండి. అది సౌత్ ఎంట్రన్స్. అలా వచ్చి ఇలా కార్ని ఇట్లా ఫిట్ చేసుకోవాలి. అటు వెస్ట్ వైపు కూడా మీకు రోడ్డు ఉండడం జరిగింది. టోటల్ అపార్ట్మెంట్కి 3 ఫ్లోర్లు ఉండడం జరుగుతుంది, 3 రోడ్లు ఉండడం జరుగుతుందండి. ప్రాపర్టీ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ ఆఫ్ హరిపూర్ కాలనీ అండి. 3 ఇయర్స్ అవుతుందండి ఈ ఫ్లాటు. దీని గురించి మరిన్ని వివరాలు మీకు క్లియర్గా చెప్తాం జరుగుతుందండి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడమని మా కోరిక. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది లిఫ్ట్ అండి. కింద భాగంలో లిఫ్ట్ చూపిస్తున్నాను ఏరియా. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి పక్కకి మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఫ్లోర్కి అటు ఇటు ఉంటే డోర్కి డోర్ ఎదురుగుండా తలుపులు ఉండవండి. లిఫ్ట్ నుంచి మనం 2nd ఫ్లోర్లో బయటికి రావడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు. 2nd ఫ్లోర్ నుంచి బయటికి రాగానే 6 మెంబర్స్ పట్టేటువంటి లిఫ్ట్ని మీకు చూపిస్తున్నాను. దీనికి ఆనుకొని ఇటు లెఫ్ట్ వైపు నుంచి మీకు చక్కటి వుడ్ వర్క్ కూడా మన గోడకు కూడా చేయించుకున్నారండి. పైన వైపు కూడా మీరు లైటింగ్ ఫెసిలిటీ కూడా చూడొచ్చు ఎంత బాగా చేయించుకున్నారు అనేది. అలాగే మీకు ఇది వచ్చేసి టోటల్ 10 ఫ్లాట్స్ ఉంటాయండి. అవుట్ ఆఫ్ 10 ఫ్లాట్స్, ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్. ఈ క్యారిడార్ కూడా మీరు చూడొచ్చు, 7 ఫీట్ క్యారిడార్. అలాగే ఈస్ట్ అటువైపు మీకు బాల్కనీకి విధంగా ఉండే విధంగా మీకు చక్కటి స్పేస్ కూడా ఈశాన్యం పెరుగుతూ రావటం జరిగింది. ఇది మీరు ఎక్కడ మిస్ కాకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వివరాలు కూడా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు రావడం జరుగుతుంది. ఇది మీరు చక్కటి వుడ్ వర్క్ చేయించుకున్న చక్కగా ఉండేటువంటి ఒక మంచి ఫ్లాట్ చాలా రేర్గా రావటం జరుగుతుందండి. కాబట్టి కావాలనుకున్న వారు ఎంబడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చూడటానికి. ఇంకా రూమ్ సైజులతో సహా మీకు చెప్పడం జరుగుతుంది. కంటిన్యూ కండి నాతోటి వీడియోలో. ఎంట్రన్స్లో ఇది హాల్ అండి. చాలా స్పేషియస్ హాల్. 17x14 సైజుతో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ హాల్. పైన హాల్లో కూడా ఒక ఏసీ కూడా దీనికే ఫిట్ చేసి ఉండడం జరిగింది. గమనించండి. ఇందులో మీకు ఏదైతే కనిపిస్తుందో సబ్జెక్ట్ యాజ్ ఇట్ యాజ్గా మీకు రావటం జరుగుతుందండి. అంటే ఏసీలు కూడా ఇందులో ఫిట్టింగ్లో భాగంగానే మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకా ఈ హాల్ను కూడా మీరు చూడొచ్చు. చాలామంది ఈ హాల్ చాలా పెద్దది కావాలని కోరుకునే వాళ్ళకి ఈ చక్కటి హాల్ కూడా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. అలాగే దీనికి సంబంధించిన ఈ రూమ్లో కూడా మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, సిట్టింగ్తో కూడా ఉంచుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నది డైనింగ్ హాల్ అండి. లోపల ఎంటర్ అవుతున్న డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ అనేది మీకు 12.9 x 10.9 రావడం జరుగుతుంది. దీనికి ఇటు ఈశాన్యం వైపు ఇటు పక్కకి దేవుడు రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి. ఎక్కడ కూడా మీకు స్పేస్ని ఇంత కూడా వేస్ట్ కాకుండా యూటిలైజ్ చేసుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి ఇది. మీరు ఖచ్చితంగా మీ కళ్ళతో ఒకసారి రుచి చూడమని నేను కోరుతున్నాను. కంప్లీట్గా షాండ్లేర్ కానీ పైన కానీ మీకు ఒక అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతుంది. మంచి ఫ్లాట్ చూసామని. కొనకపోయినా ఇలాంటి ఫ్లాట్ చూడటం వల్ల మీకు ఒక ఐడియా అయితే కలుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడమంటున్నా. ఇది దేవుడు రూమ్ అండి, జయ గురుదత్త. తర్వాత ఇటు నుంచి మీకు అటు లెఫ్ట్ వైపు పోతే ఇది 3rd బెడ్రూమ్ అండి. మీరు చూసేది 3rd బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇది కూడా రూమ్ సైజులు వచ్చి 10.6 x 10.9 సైజు ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ అండి, 3rd బెడ్రూమ్. ఇది కూడా మీకు చక్కగా ఎక్కడికక్కడ పొందిగ్గా ఉండే విధంగా వస్తుంది. ఒక గెస్ట్ బెడ్రూమ్ అనే విధంగా ఉంటుందండి. సో ఇక్కడి నుంచి మనం ఇలా మనకి బయటికి రాగానే ఇటు రైట్ సైడ్ వైపుకి మీరు వచ్చినట్టయితే వంటిల్లు వస్తుందండి. ఈ వంటిల్లు కూడా మంచి పొడుగ్గా వెడల్పుగా ఉంటుందండి. చక్కగా మీకు ఈ కలర్స్ కనుక వాళ్ళకు నచ్చిన కలర్స్ వాళ్ళు వేయించుకున్నారు. మీకు నచ్చితే కలర్లు ఉంచుకోండి, లేదంటే మీకు కావాల్సిన విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి యూటిలైజేషన్
కానీ బాత్రూమ్ అంట్లు తోముకోవడానికి వాటికి సంబంధించిన దీనికి కూడా ఒక పెద్దది రావడం జరిగింది యూటిలైజేషన్ది. ఇదిగో ఇది మీరు చూడొచ్చు, ఇది కూడా చక్కగా కంప్లీట్గా ఉంది. ఇది కూడా సౌత్ కూడా రోడ్డు ఉండడంతో వెంటిలేషన్ అనేది రెండో ఫ్లోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా రావడం జరిగిందండి. 3 రోడ్లు ఉంటాయండి కంప్లీట్గా, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ 3 రోడ్స్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్స్ అండి ఇవి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ నుంచి ఇలా చూసినట్టయితే మీకు కరెక్ట్గా ఆపోజిట్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కనబడుతుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజులతో సహా మీకు చూపిస్తా, చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైతే పెద్ద పెద్ద బెడ్రూమ్స్ కావాలని కోరుకుంటారో వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్లా మీరు లోపలికి రాగానే చూడొచ్చు. 14x13 సైజు ఉన్నటువంటి ఒక మంచి బెడ్రూమ్ అండి ఇది. అంటే 14x13 సైజు ఉన్నటువంటి బెడ్రూమ్ అండి. మంచి స్పేషియస్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. అలాగే మీకు ఇంచుమించు 4 వైపులా 4 మూలలా సమానంగా ఉండే బెడ్రూమ్లు తక్కువగా దొరుకుతాయి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావడం జరుగుతుంది. కంప్లీట్గా ఫాల్ సీలింగ్, కంప్లీట్గా వుడ్ వర్క్ చేపించినటువంటి ఒక మంచి మీకు 3 BHKని ఇవాళ రావడం జరిగింది. రేటు విషయానికి వచ్చేటప్పటికి 1,30,00,000 చెప్పడం జరుగుతుందండి. ఇది క్వైట్ రీజనబుల్ రేట్ ఇన్ దిస్ మార్కెట్. కాబట్టి ఇది మెయిన్ రోడ్ అంటే విక్టోరియా మెట్రో స్టేషన్కి 1.1 కిలోమీటర్ దూరంలో రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీరు చూసినట్టయితే మీకు ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది కామన్ టాయిలెట్ అండి. రెండోది కామన్ టాయిలెట్ ఇది. చక్కగా ఈ కామన్ టాయిలెట్ కూడా స్పేషియస్గా 3 కూడా మీకు కుండీలు, ఫారిన్ కుండీలే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక నీట్ పాయింట్ ఇది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. 12x15 సైజు ఉండే మంచి స్పేషియస్ బెడ్రూమ్ అండి రెండోది. దీనికి బాల్కనీ కూడా రావడం జరుగుతుంది. ఇది వెస్ట్ వైపు వచ్చినటువంటి బాల్కనీని కూడా మీరు చూడొచ్చు. సాయంత్రం పూట బయట కూర్చోవచ్చు. ముందు 40 ఫీట్ రోడ్డు ఉండడం జరుగుతుందండి. చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. సో ఇది మీరు మిస్ చేసుకోకండి రేటు విషయంలో. అలాగే మీకు యూడిఎస్ వచ్చేసి 72 గజాలు రావడం జరిగిందండి. ఇక్కడ మీకు ఇంకొకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తున్నాను. రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చినాయి. మీరు అది కళ్ళతో చూసినప్పుడు ఈ యొక్క బ్యూటిఫుల్ ఫ్లాట్ గురించి మీకు తెలిసిపోతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ కూడా నేను ఒకసారి క్లియర్ కట్గా మొత్తం చెప్పడం చేస్తానండి. ప్రాపర్టీ వచ్చేసి 1870 ఎస్ఎఫ్టీ అండి. యూడిఎస్ 72 గజాలు రావడం జరుగుతుంది. అలాగే 3 సంవత్సరాల ఈ ఫ్లాటు మీకు రేటు వచ్చేసి 1,30,00,000 చెప్పడం జరుగుతుంది. లోన్ కావాల్సిన విధంగా మీరు లోన్ తీసుకోవచ్చండి. ప్రాపర్టీకి చూపించడానికి మేము ఎటువంటి పైసలు తీసుకోవడం జరగదు, నా ప్రతి వీడియోలో చెప్తాను. కాకపోతే ప్రాపర్టీ కొంటే మటుకు మాది 1% కమిషన్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుంది. ఇది గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ, హైదరాబాద్.